అరవింద్ అయితే గుడిలో యాగం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మళ్ళీ తన భర్తను తీసుకొని వచ్చి అరవింద్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మళ్ళీ నన్ను ఎలా పిలుస్తుంది అని చెప్పేసి అయితే లెగిసి నించొని ఉంటాడు. ఇంతలో అక్కడ పక్కనే ఉన్న గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి గౌతమ్ మళ్ళీ అయితే అరవింద్ దగ్గరికి వచ్చి మీరు నా భర్త కోసం ఈ యాగం చేస్తున్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంత మంచి పని చేస్తున్నారో నా భర్త కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నా పేరు పిలవకండి, మీరు నా పేరు పిలిస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్న గౌతమ్ కూడా అరవింద్ని అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటాడు. నా భర్త కోసం ఈ యాగం చేస్తున్నారు కదా, మీరు ఇది చేసినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే ఒకటి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి అయితే అరవింద్ చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అరవింద్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే మళ్ళీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ అయితే నా భర్త కోసం మీరు యాగం చేస్తున్నారు కదా, అందుకే ఈ గిఫ్ట్ తీసుకోండి. ఇంకోసారి కానీ నా భర్త మీద కానీ నా బిడ్డ మీద కానీ ఎలాంటి కన్నైనా మీద పడిందా నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఈసారి చెంపదెబ్బతో వదిలేశాను, ఇక తర్వాత మిమ్మల్ని చంపేయడమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.